నిరుద్యోగ యువతను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని, నిరుద్యోగ సమస్య పరిష్కారం కొరకు మంత్రివర్గం ఉపసంఘం ఏర్పాటు చేయాలని రైట్ ఫర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఫోరం RYSF రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పరుచూరి రాజేంద్రబాబు, చామల లక్ష్మీరెడ్డి కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిరుద్యోగ యువతను మోసం చేస్తోందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పన చేసే బాధ్యత మాదని, అధికారంలోకి వచ్చిన సంవత్సరం 10 నెలలు కాలం గడుస్తున్నా జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదని, నిరుద్యోగ భృతే ఊసేలేదని అన్నారు. గత సంవత్సరం ఏప్రిల్ నెలలో నిర్వహించినటువంటి స్కిల్ సర్వేలో 1,53,00,000 పైచీలకు నిరుద్యోగం రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం శ్రీనిధి పోర్టల్లో 199,000 పైచీలకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయని అన్నారు. నా పేరు పరుచూరి రాజేంద్రబాబు, RYSF రాష్ట్ర అధ్యక్షులు. నిన్నటి వరకు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ సమస్య మీద చర్చిస్తారు, జాబ్ నోటిఫికేషన్ ఇస్తారని చెప్పేసి నిరుద్యోగులందరూ కూడా చాలా ఆశతో ఎదురు చూశారు. కానీ అసెంబ్లీలో వాళ్ళ గొప్పలు చెప్పుకోవడానికి, రాజకీయాల గురించి మాట్లాడడానికి, లడ్డూల గురించి రాజకీయాలు చేయడానికి సమయం సరిపోయింది తప్ప ఎన్నికల వాగ్దానాలు నిలబెట్టుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని చెప్పేసి RYFగా మేము విమర్శిస్తా ఉన్నాం. ఎందుకంటే నాడు యువగలం పాదయాత్ర ద్వారా అధికారంలోకి రావడం కోసం పాదయాత్ర నిర్వహించినటువంటి నారా లోకేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా అని చెప్పేసి అన్ని చోట్ల సభలు సమావేశాలు నిర్వహించి నిరుద్యోగులందరినీ కూడా మభ్యపెట్టారు. అధికారంలోకి రాగానే జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము, ఉద్యోగాలు భర్తీ చేస్తాము, అదేవిధంగా నిరుద్యోగ యువతకు 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇచ్చేటటువంటి బాధ్యత మాది అని చెప్పేసి అధికారంలోకి వచ్చి సంవత్సరం 10 నెలల కాలం గడుస్తున్నా కూడా ఇంతవరకు నిరుద్యోగ వృత్తి గురించి కనీసం ఒకసారి కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించినటువంటి పరిస్థితి లేదు. జాబ్ క్యాలెండర్ 2 జనవరిలో పూర్తయిన జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. అదేవిధంగా గత ఏప్రిల్ నెలలో నిర్వహించినటువంటి స్కిల్ సెన్సెక్స్ సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా 1,53,00,000 మంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో వివిధ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని రెవెన్యూ శాఖ గణాంకాలు చెప్తా ఉన్నాయి. రెవెన్యూ శాఖ శ్రీనిధి పోర్టల్లో సుమారుగా 1,93,000 పైచీలకు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నప్పటికీ కూడా అరచేతిలో వైకుంఠం చూపించేటటువంటి పద్ధతుల్లో రానున్నటువంటి రోజుల్లో ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల వరద జరుగుతూ ఉంది, పెట్టుబడుల ప్రవాహం రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్తున్నటువంటి పెద్దల్ని ఒకటే కోరుతా ఉన్నాం. మీరు అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం 10 నెలల కాలంలో ఎన్ని రకాల కంపెనీలు వచ్చినాయి, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఎన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారో శ్వేతపత్రం విడుదల చేసేటటువంటి ధైర్యం ఉందా అని చెప్పేసి మేము అడుగుతూ, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం నిరుద్యోగ వృత్తి, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, లేని పక్షంలో రానున్నటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు, యువకులు, ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం.